చేసేటట్టుగా టైం అయిపోయింది. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, ప్రమాదాల నుంచి రక్షణ పొందండి, హెల్మెట్ ధరించండి, ప్రమాదాల నుంచి రక్షణ పొందండి, ధరించండి ధరించండి, హెల్మెట్ ధరించండి, ధరించండి ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలి, ప్రాణాలు కాపాడుకోవాలంటే, ప్రాణాలు కాపాడుకోవాలంటే, ప్రాణాలు కాపాడుకోవాలంటే ధరించండి ధరించండి, హెల్మెట్ ధరించండి, ధరించండి ధరించండి, కాపాడుకోవాలంటే ధరించండి ధరించండి. ధరించండి ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. ఒకటే అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు టూ వీలర్స్ ఉన్నటువంటి ప్రతి వారు కూడా హెల్మెట్ ధరించడం, అలాగే వెనకాల పిలియన్ రైడర్ ఉన్న అతను వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించడం వల్ల పలు విపత్తుల నుంచి మనం ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున మనం చూస్తున్నాం, చాలామంది చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా తలకి దెబ్బలు తగిలి అనవసరంగా ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలని పోగొట్టుకుంటున్నారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా వీడి జీవనాధారం పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం తీసుకోగలిగితే హెల్మెట్ వాడకం వల్ల చిన్న దెబ్బ తగిలినా కూడా లోపల జరిగేటువంటి ఇంజరీ మనకు తెలియదు కాబట్టి వాటిని మనం కాపాడుకోవచ్చు. అలాగే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు, మన జీవితాలను కాపాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన హైకోర్టు ఆదేశాలను అనుసరించి అలాగే వారి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి టూ వీలర్ నడిపేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను హెల్మెట్ ధరించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైకోర్టు వారి సూచనల మేరకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రజలందరిలోనూ హెల్మెట్ పెట్టుకోవడం పట్ల చైతన్యం కల్పించాలని, తద్వారా వాళ్ళు రక్షణ పొందేటట్లుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాల్గొన్న అందరికీ, న్యాయవాదులకు, సిబ్బందికి, అలాగే రెడ్ క్రాస్ వారికి మా కృతజ్ఞతలు. నమస్తే. సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈరోజు 1K రన్ నిర్వహించడం జరిగింది. దేని గురించి ఇంకా 1K రన్ నిర్వహించడం జరిగిందంటే హెల్మెట్ లేకుండా ఏ వాహనదారు కూడా వెళ్ళకూడదని, వెళ్తే అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం చాలా కష్టమని చెప్పి తెలియజేస్తూ అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కలిగించిన న్యాయ సేవా అధికార సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. హైకోర్టు వారి సూచనల మేరకు 1K వాక్ నిర్వహించడం జరిగింది. అంటే హెల్మెట్స్ గురించి మనము ప్రతిరోజు మనం చూస్తుంటాము, మనము వింటున్నాము, సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన ప్రత్యక్షంగా కూడా మనం చూస్తుంటాము. చాలామంది యాక్సిడెంట్స్ వలన చనిపోవడం, అంటే యాక్సిడెంట్లో చనిపోవడం ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు ఎక్కువ చనిపోతుంటారు. ఆ ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు చనిపోవడానికి కారణం ఏమంటే హెడ్ ఇంజరీ, ఏదైనా వైటల్ పార్ట్స్లోనే దెబ్బ తగిలితేనే ఎక్కువ తొందరగా చనిపోతున్నారు. కాబట్టి ఈరోజు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ఈరోజు 1K వాక్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా, ఎవరైతే టూ వీలర్స్ డ్రైవ్ చేస్తుంటారో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే కొద్దిమంది దాన్ని ఒక పోలీసులు ఏమన్నా నిలబెట్టేసి వాళ్ళు ఎందుకు మీరు హెల్మెట్ ధరించడం లేదని చెప్పి మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఒక పనిష్మెంట్గా ఫీల్ అవుతున్నారు. అది పోలీసులు చెప్పినా లేకపోతే కోర్టు వారు చెప్పినా వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అది మన కోసం, మన ప్రాణాల కోసం, కాపాడుకోవడం కోసం చెప్తున్నారని మీరు భావించి ఆ విధంగా హెల్మెట్ ధారణ చేయాలి తప్ప అది ఒక పనిష్మెంట్గా, ఒక ఇబ్బందిగా ఫీల్ కాకూడదు ఎప్పుడంగానే. సార్ హెల్మెట్ పెట్టుకుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, తలనొప్పి వస్తుంది సార్ అంటే కొద్దిమందికి కొత్త చట్టాల గురించి మాట్లాడుతుంటారు. టౌన్లో అవసరం లేదు కదా సార్, ఓన్లీ హైవేలో పోతేనే మనకు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాంటివి ఎక్కడ లేదు. యాక్సిడెంట్ అనేది ఎక్కడ ప్రతి ఒక్క చోట జరుగుతుంటుంది. టౌన్లో జరుగుతాయి, హెల్మెట్ హైవేలో జరుగుతాయి, ఎక్కడైనా జరగవచ్చు. కాబట్టి మన ప్రాణాలని మనం కాపాడుకోవడం ముఖ్యం. అలాగే డ్రైవర్ కాకుండా వెనక కూర్చున్న పిలియన్ డ్రైవర్ కూడా, వెనక కూర్చున్న వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధారణ చేయాలి. సో కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి, మీ కుటుంబం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధారణ చేయాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యాయ సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.